షట్లర్ సైనా నెహ్వాల్ విషయంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆలస్యంగానైనా కళ్ళు తెరిచింది. పద్మభూషణ్ బిరుదుకు ఆమె పేరును ప్రతిపాదించింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సైనాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినట్టేనా? సైనా పేరుతో ఎందుకు క్రీడా మంత్రిత్వ శాఖ ఆడుకుందని అనుకోవచ్చు మనం? ఈ రోజు మరోసారి భారత క్రీడా మంత్రిత్వ శాఖ పునరాలోచనబడ్డది. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలు అయినది మూడవది పద్మభూషణ్ అన్నమాట. గతంలో చూస్తే కనుక పద్మశ్రీ అవార్డు 2010లో పద్మశ్రీ అవార్డు అందుకున్న సైనా నెహ్వాల్ 2014లో పద్మభూషణ్ గురించి నామినేషన్ పంపింది. అయితే 4 ఏళ్ల గ్యాప్ మాత్రం ఉండడంతో కనీసం 5 ఏళ్ల గ్యాప్ ఉండాలనే నిబంధనలను తోసేయాలని చెప్పి అప్పట్లో ఒక సమానం చెప్పి కేంద్రం సైనాన్ని ఓదార్చింది. అయితే ఇప్పుడు చూస్తే కనుక అదే నిబంధన కింద మరి కేంద్రం పట్టించుకున్నట్టుంది. అదే నిబంధనని సుశీల్ కుమార్ అనే రెగ్యులర్ ని 2011లో ఇదే పద్మశ్రీ అవార్డు పొందాడు. రెగ్యులర్ కుస్తీ వస్తాదికి 2015లో అంటే 4 ఏళ్ల గ్యాప్ తోనే ఆ అవార్డుని ఇచ్చేందుకు నామినేట్ చేసింది. మరి దీన్ని ఖచ్చితంగా పెద్ద పొరపాటే, రూల్స్ లో ఉన్న ఈ పొరపాటుని సైనా నెహ్వాల్ ఎత్తి చూపింది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎరకాడలో పడ్డట్టు అయింది. ఖచ్చితంగా ఈ విషయంలో మరోసారి అవార్డుని ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి సబర్వాల్ చెప్పాడు. అయితే ఇక్కడ సర్బానంద్ సోనోవాల్ చెప్పిన విషయాన్ని చూస్తుంటే కనుక ఖచ్చితంగా కేవలం శనివారం నాడే అంటే జనవరి 3వ తేదీ నాడే సైనా అప్లికేషన్ తన వద్దకు వచ్చిందని చెప్తున్నాడు. ఈ రోజు సోమవారం కాబట్టి తను పరిశీలించి తన వద్దకు వచ్చిందని చెప్తున్నాడు. అయితే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఖచ్చితంగా ఈ విషయం క్లారిటీ లేదు. ఎందుకంటే నెల రోజుల క్రితమే తాము పంపించామని చెప్తోంది. మొత్తం మీరు చూస్తే కనుక ఈ గ్యాప్ లోనే కాస్త సైనా నెహ్వాల్ సంబంధించిన ఫైల్ కాస్త వెనకబడిపోయినట్టు కనపడుతుంది. ఏదైనా సరే సైనా నెహ్వాల్ పేరును మరోసారి ముందుకు రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ క్రీడాకారుని మేలు జరుగుతుంది, మంచి జరుగుతుందని మనం ఆలోచించవచ్చు. అయితే రూల్స్ లో ఉండే ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రిలాక్సేషన్స్ అంటూ ఉంటే అచీవ్మెంట్స్ బట్టి ఇవ్వాల్సింది తప్ప రూల్స్ ప్రకారం 4 ఏళ్ళు 5 ఏళ్ళు అని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిని పాటించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏడాది చూస్తే కనుక సైనా నెహ్వాల్ అద్భుత పర్ఫార్మెన్స్ చూపించింది. వరల్డ్ ర్యాంకులో కూడా 4వ స్థానానికి వచ్చింది. ఎవరికి సాధ్యం కానటువంటి చైనీస్ ఓపెన్ టైటిల్ కూడా సాధించింది. కాబట్టి ఖచ్చితంగా సైనా నెహ్వాల్ అద్భుత విజయాలకు తోడు ఈ అవార్డు కూడా లభిస్తే మరొక ఘనత సాధించినట్టు అవుతుంది. ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఫెడరేషన్. శ్రీనివాస్, ఏదైతే నామినేషన్స్ అప్పుడు క్రీడా శాఖ కామ్ గా ఉండి ఆ తర్వాత ఎప్పుడైతే సైనా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన తర్వాత రూల్స్ గురించి ప్రస్తావించిన తర్వాత లేట్ గా క్రీడా శాఖ ఈ విషయాన్ని వెల్లడించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? నిజమైతే అలాగే ఇది నిజంగా క్రీడా శాఖలో జరిగిన పొరపాటుగా భావించాల్సి ఉంటుంది. అయితే దాన్ని కవరప్ చేసుకునేందుకు వేరే ఏమీ లేదు, అక్కడ సాగు ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా సైనా నెహ్వాల్ మరోసారి పరిశీలిస్తామని చెప్పి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక నిబంధన ఏదైతే ఉందో కనీసం 5 ఏళ్ల గ్యాప్ ఉండాలన్న నిబంధనని క్రీడా శాఖ తోసిరాదండి. గతంలో సైనాకి ఏదైతే నిబంధన చూపి పక్కన పెట్టి సైనా ఫైల్ పక్కన పెట్టారో ఇప్పుడు అదే నిబంధన తోసిరాదని చెప్పి సుశీల్ కుమార్ అనే వస్తాల్ని నామినేట్ చేయడం చూస్తే కనుక ఖచ్చితంగా ఇది పెద్ద పొరపాటు, సరిదిద్దుకోలేని పొరపాటుగా మనం భావించాల్సి ఉంటుంది. అందుకని సైనా నెహ్వాల్ కూడా పేరును కూడా పరిశీలిస్తామని చెప్పేసి మరోసారి సర్బానంద్ సోనోవాల్ చెప్పడం చూస్తే ఖచ్చితంగా ఈ పునరాలోచన పడినట్టు కనపడుతుంది కేంద్రం. ఎందుకైనా సరే ఈ క్రీడా శాఖ నామినేట్ చేసిన వెంటనే అవార్డు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే హోంశాఖ ఫైనల్ గా వీళ్ళ పేర్లనేది మళ్ళీ పునః పరిశీలించేసి రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ తొలిమెట్టు అయిన క్రీడా శాఖ వద్దనే ఇక్కడ పొరపాటు జరగడంతో ఖచ్చితంగా దీన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉందని చెప్పి స్పోర్ట్స్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీనివాస్.